రోజు మనం పేపర్‌లో అనేక న్యూస్‌లు చూస్తుంటాం. ఇలా పరువు పోయిందనో, లేకపోతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉందనో, ప్రేమ జంటలు ఇలా పారిపోయారనో, రకరకాల న్యూస్‌లు వస్తా ఉంటాయి. మనం జస్ట్ అలా చూసి పక్కన పడేస్తాం. కానీ యథార్థ సంఘటనల ఆధారంగా సినిమా తెరకెక్కించినప్పుడు మాత్రం కొంచెం ఒక ఫోకస్ ఉంటది. ఒక 0.5 ఫోకస్ ఎక్స్‌ట్రానే ఉంటది. ఎందుకంటే అందరూ అనుకున్నట్టుగా యుగోలు, లేకపోతే ప్రేమ కథలు, గొడవలు పెద్ద పెద్ద వాళ్ళకి, చాలా పెద్ద రేంజ్ ఉన్న వాళ్ళకి, కోట్లల్లో ఉన్నోళ్ళకి, లేకపోతే పెద్ద పెద్ద కుటుంబాలకి, పెద్ద పెద్ద వారసులకి వీళ్ళకే ఉంటాయని చెప్పేసి ఒక చిన్న అపోహ ఉంటది. అదేం గాదు. ప్రేమ గానీ, ఇగో గానీ అది మానవ సహజం. చిన్న చిన్న వాళ్ళు, వాళ్ళకి తినటానికి ఉన్నా లేకపోయినా, రోజు కూలికెళ్ళే వాళ్ళకైనా సరే, ఒక పట్టుదల వస్తే మాత్రం ఆ పట్టుదల వస్తది అని చెప్పి చూపించడానికి ఒక సరైన ఉదాహరణ, చక్కని ఉదాహరణతో ఓ సినిమా వచ్చింది. ఆ సినిమా పేరు 'రాజు వెడ్స్ రాంబాయ్'. ఆ డప్పు కొట్టేవాడికి లవ్ ఏంది? ఆటో నడిపేవాడికి లవ్ ఏంటి? ఇదేంటి, అదేంటి అని సమాజంలో చాలా ఉంటాయి. కానీ లవ్ చేయటానికి ఒక అర్హత అనేది ఏమి ఉండదు. ప్రేమ ఎవరి మనసుకు తగ్గ స్థాయిని బట్టి ఆ ప్రేమ అనేది రూపాంతరం చెందుతుంది అని ఒక బ్యూటిఫుల్ విలేజ్ డ్రామాగా తెరకెక్కింది లవ్. ఈ లవ్‌కి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ జంటను చూపించే ప్రయత్నం చేశారు దర్శకుడు సాయిలు కంపాటి. దాన్ని ఎంతో గొప్పగా నమ్మి ఆ సినిమా ఖచ్చితంగా బావుంటదని జెప్పేసి ప్రముఖ దర్శకుడు వేణు ఉడుగుల చాలా మట్టి వాసన వచ్చే సాహిత్యం అతనికి తెలుసు. అందుకనే ఇలాంటి ఒక విలేజ్‌కి సంబంధించిన ఒక చిన్న కథని తెరకెక్కించి, మేము ఖచ్చితంగా విజయం సాధిస్తున్నాం అన్న నమ్మకంతో చాలా సార్లు చెప్పాడు. అందుకే అతను ఎంత ఓన్ చేసుకున్నాడంటే ఇది నిజమైన కథ. చాలా ఎమోషన్స్ ఉన్నాయి. దాని చుట్టుపక్కల అనేకమైన ఎమోషన్స్ ఉన్నాయని జెప్పేసి చాలా బలంగా నమ్మి తెరకెక్కించిన చిత్రం 'రాజు వెడ్స్ రాంబాయ్'. ఇకపోతే నటీనటులు అసలు వాళ్ళిద్దరూ కొత్తగా నటీనటులు అంటే నమ్మలేం. ఎందుకంటే అంత ఫ్రెష్‌గా ఉన్నారు. అంత బ్యూటిఫుల్‌గా ఉన్నారు ఇద్దరు స్క్రీన్ మీద. ఆ కుర్రోడికి గాని, అమ్మాయి హీరోయిన్ హీరో అఖిల్, అలాగే హీరోయిన్ తేజస్వి. ఇద్దరు గూడా సూపర్‌గా ఉన్నారు. ఆన్ స్క్రీన్ ప్రెజెన్స్ అయితే మాత్రం అద్దిరిపోయిందని జెప్పాలి. ఇకపోతే రాజా ఇకపోతే శివాజీ రాజా గారు, అనిత చౌదరి వాళ్ళ వాళ్ళ క్యారెక్టర్స్‌లో అలాగా ఒదిగిపోయారు. అంతకుముందు ఎన్నో సార్లు ఇలాంటి క్యారెక్టర్స్ శివాజీ రాజా గారు చేశారు. అనిత చౌదరి గారు చేశారు. ఇకపోతే అందరికంటే కొంచెం సర్ప్రైజింగ్ ఎలిమెంట్ చైతన్య. చైతన్య జొన్నలగడ్డ అనే క్యారెక్టర్‌ని అందరూ గూడా ఓన్ జేసుకోలేకపోతారు. వెంకన్న అనే ఒక పాత్రలో చేశారు. అంతకుముందే మనం చూసాం. పెద్ద సినిమా హిట్ అయింది 'కోర్ట్' అనే ఒక సినిమాలో శివాజీ గారి క్యారెక్టరు అందరికీ మంగపతి క్యారెక్టర్ చాలా, చాలా చాలా నచ్చేసింది. ఎందుకంటే చాలా కుటుంబాల్లో అలా ఉంటదన్నట్టుగా. అలాగనే వెంకన్న క్యారెక్టర్ కూడా చాలా దగ్గరవుతది ప్రేక్షకులకి. ఎందుకంటే చాలా చోట్ల కూడా ఇయన్నీ చూసే మనం ఈ కథలోని ఒక పాజిటివ్ ఎలిమెంట్ ఏంటంటే, సురేష్ బొబ్బిలి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ తనకి సంబంధించిన ఎలిమెంట్స్ అన్నీ కూడా చాలా కరెక్ట్‌గా సెట్ చేసుకున్నాడు. చుట్టుపక్కల ఉన్న ఫ్రెండ్స్ క్యారెక్టర్‌లు కూడా చాలా చాలా బాగున్నాయి. అంటే విలేజ్‌లో మన ఫ్రెండ్సే మనం ఆ ఏజ్ గ్రూప్‌లో ఉంటే గనుక టీనేజ్ దాటిపోయి ఒక 20స్ ఎర్లీ 20స్‌లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తారో అలాంటి బిహేవింగ్ అంతా కూడా చాలా కరెక్ట్‌గా అనిపించింది. హీరోయిన్ ఫ్రెండ్ క్యారెక్టర్ చేసిన అమ్మాయి కూడా బాగుండింది. ఎందుకంటే ఒక హీరో లాంటి ఒక క్యారెక్టర్‌కి పక్కన ఎవరో ఒకళ్ళు పురమాయిస్తా ఉంటారు. వాడికి ఉన్నది లేని దాన్ని చెప్పేవాళ్ళు. అలాగే హీరోయిన్ క్యారెక్టర్ కూడా అలాగా ఒక అమ్మాయి ఉండింది. "హేయ్! ఆ అమ్మాయి నిన్ను చూస్తున్నాడు, ఆ అబ్బాయి నిన్ను చూస్తున్నాడని" ఇలా మన ఊర్లో చాలామంది చూస్తా ఉంటాం. అది నిజమా కాదా అనేది తర్వాత సంగతి. కానీ ఇలాంటి క్యారెక్టర్స్ అనేవి చుట్టుపక్కల ఉంటాయి. అలాగే మదర్ క్యారెక్టర్ చేసిన ఆమె కూడా చాలా బాగా చేశారు. కానీ ఫస్ట్ హాఫ్ అలాగా ఇలా వచ్చి అలా 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 ఎళ్ళిపోతా ఉంటది. సూపర్‌గా ఉండింది ఫస్ట్ హాఫ్ అంతా అనుకునే టైంలో సెకండ్ హాఫ్ ఎందుకనో అప్ అండ్ డౌన్స్ వస్తా ఉంటది. చెప్పే కథ అంతవరకే. ఎందుకంటే ఏదైతే క్లైమాక్స్ కథ ఉందో ఒక పేపర్‌లో పడిన చిన్న ముక్క ఆధారంగా ఈ కథని అల్లుకున్నారు. ఈ కథను రాసుకున్నారన్న సంగతి సినిమా చూసిన ఎవరికైనా అర్థమవుతది. మిగతా మధ్యలో డ్రామా అంతా కూడా అన్ని సార్లు మనం అంత ఎఫెక్టివ్‌గా సినిమాలో చూపించినంత ఎఫెక్ట్‌గా అయితే లేదనేది మాత్రం ఖచ్చితమైన వాస్తవం. అందుకనే ఈ సినిమాని ఏ జానరోళ్ళు చూడాలి అంటే ఖచ్చితంగా ఒక బ్యూటిఫుల్ మనుషుల్ని ముందు అక్కడ మన ఆ చుట్టుపక్కల ఉన్న మనుషుల్ని గానీ, ఆ చిన్న విలేజ్‌ని గానీ, ఆకున్న కొద్ది కొద్ది మంది మనుషులు వాళ్ళు చేసే వృత్తుల్ని ముందు మనం యాక్సెప్ట్ చేయగలిగితే ఈ సినిమాని చూడొచ్చు. అదర్‌వైజ్ ఈ సినిమాని మనం ఊహించలేం. ఎందుకంటే ఇట్స్ ఏ రూరల్ సబ్జెక్ట్. కొన్ని కొన్ని సీన్‌లున్నాయి నిజంగానే అవసరం లేకుండా సెకండ్ హాఫ్‌లో. అవన్నీ గూడా కొంచెం ఇబ్బందికరంగా అనిపించినాయి.
మిగతా అదర్‌వైజ్ వాళ్ళు చెప్పాలనుకున్న స్టోరీ నేరేషన్ చాలా పర్ఫెక్ట్‌గా, బ్యాలెన్స్‌డ్‌గా చెప్పారు. ఇది నాకు సంబంధించి నేననుకున్న ఒక కథ. బ్యూటిఫుల్‌గా ఉండింది. ఖచ్చితంగా ఎళ్లి చూడగలిగి ఒకసారి చూసి ఒక యూత్ గాని, ఒక టీనేజ్ ఎండ్ అయినోళ్ళు గాని, ప్రేమలో ఉన్నోళ్ళు గాని ఖచ్చితంగా ఈ సినిమా చూడొచ్చు. అదర్‌వైజ్ మిగతా వాళ్ళందరికి కూడా అది పడతదా అంటే అంత దుర్మార్గం పోయిన తండ్రిని జనం యాక్సెప్ట్ చేయరు. అంత ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉండే ఒక లవర్ బాయ్‌ని ఎవరు యాక్సెప్ట్ చేయరు. ఇలాగా ఒకే కథకి 2 కోణాలున్నాయి. ఈ 2 కోణాల్లో ఏది యాక్సెప్ట్ చేయలేకపోయినా ఈ సినిమా థియేటర్ దగ్గర విజయవంతం అవ్వటం మాత్రం చాలా కష్టం. అదర్‌వైజ్ యాక్టర్స్ అందరూ కూడా పర్ఫెక్ట్‌గా చేశారు. వాళ్ళ ఒక హానెస్ట్ అటెంప్ట్ అంటే ఇట్లాంటి సినిమానే. ఈ సినిమా మాత్రం ఖచ్చితంగా హానెస్ట్‌గా ఉండింది. చూసేవాళ్ళు 100% చూడొచ్చు. ట్యాగ్ తెలుగు రాజు వెడ్స్ రాంబాయ్‌కి ఇస్తున్న రేటింగ్ 2.75 ఔట్ ఆఫ్ 5. నేను మీ శివ మల్లాల.